మనము ఇంతకుముందు వీడియోలో ఈ పంజాబ్లెస్ టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయితే గనక కటింగ్ వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్ లో పిన్ అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ భాగమును మెయిన్ భాగము. మరి ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ శారీ అనమాట. నేను శారీని అందులో 4 మీటర్ల క్లాత్ లెహంగా కుట్టగా ఈ మిగిలిన క్లాత్ నేను పంజాబ్ టాప్ లాగా కుడుతున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అంటే కరెక్ట్ భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని దానిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కరెక్ట్ గా సరి చూసుకోండి, భాగాలు అనేవి సరిపోయేటట్టుగా. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జాయిన్ చేస్తారు. కొంతమంది ఏమో సూది దారంతో టాకాలు వేస్తారు, కొంతమంది దూరపు కుట్టు మిషన్ కుట్టు వేస్తారు, కొంతమంది గంబెట్టి అతికిస్తారు. మీకు ఏది కంఫర్టో, మీకు ఏది అనుగుణంగా ఉంటుందో అది చేయండి. నాకైతే దూరపు మిషన్ కుట్టు వేయడం అలవాటు. మీకు గంబెట్టి అలవాటు ఉంటే గంబెట్టి అతికించుకోండి. ఓకేనా? ఇలా కుట్టేటప్పుడు లేదా గంబెట్టి అతికించేటప్పుడు కరెక్ట్ గా చూసుకోండి. ఇక నేనైతే మిషన్ కుట్టు వేస్తున్నాను కాబట్టి కుట్టేటప్పుడు కరెక్ట్ గా ఉండడానికి ఇక్కడ గుండు పిన్లు అయితే పెడుతున్నాను చుట్టూ. ఓకేనా? ఇలా మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్ గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ భాగానికి మాత్రము కింద పట్టి పెట్టాలి, మెయిన్ క్లాత్ కి అవసరం లేదు. ఇక్కడ సైడ్ కట్స్ గుర్తున్నాయి చూసారా, ఇది గుర్తనమాట. ఇక్కడ నుంచి కొంచెము లోపలికి కుట్టు వేయండి. అంటే చిన్న టిప్పు, లోపలికి ఎందుకు కుట్టు వేయాలంటే మనకి సైడ్ కట్స్ వేసేటప్పుడు కొంచెం ఈజీగా ఫోల్డ్ చేయడానికి. అయితే నేను కట్ చేసేటప్పుడు చెప్పాను కదా దీనికి బార్డర్ జాయింట్ చేస్తానని. ఇప్పుడు నేను బార్డర్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇది కేవలం మీ చాయిస్ మాత్రమే. నేను ఏంటంటే ఉన్న క్లాత్ ని కట్ చేసి బార్డర్ జాయింట్ చేస్తున్నాను లుక్ కోసం. మీరు నార్మల్ గా డ్రెస్ మెటీరియల్ ఉంటే అది ఏ విధంగా ఉందో అంత హైట్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా విధంగా జాయింట్ చేసుకొని పైన కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేసి పైన కుట్టు వేస్తే స్టిఫ్ గా ఉంటుంది, కరెక్ట్ గా మనకి బార్డర్ దానికే వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇక నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు బక్రంతోని నెక్ అనేది వేస్తున్నాను. బక్రం అనేది మామూలుగా మిషన్ మెటీరియల్ దొరికే షాప్ లో ఉంటుంది. ఓకే, ఇది డబుల్ ఫోల్డ్ వేసుకోండి. పొడవు అనేది దాదాపు 10 ఇంచులు, వెడల్పు అనేది దాదాపు 5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. చూసుకొని డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత నెక్ వెడల్పు అనేది నేను 2.5 తీసుకుంటున్నా. నెక్ డీప్ అనేది మీరు ఫ్రంట్ భాగానికి 6 నుండి 7 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 6.5 తీసుకుంటున్నా, కింద 3 ఇంచులు తీసుకుంటున్నా. కొంచెం బ్రాడ్గా ఉండాలని, మీకు వద్దు అనుకున్నట్లయితే కింద కూడా 2.5 తీసుకోండి. ఓకే, పైన 2.5 కింద 3 చెప్పాను కదా, మీకు వద్దు అనుకుంటే కింద కూడా 2.5. ఇప్పుడు ఈ పైన ఒక 1/2 ఇంచు లెవెల్ ఈ విధంగా లైన్ కొట్టండి. ఎందుకు అంటే అక్కడ మనం కట్ చేసేటప్పుడు ఆ భాగం ఉంచితే నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను స్టార్ నెక్ అనేది పెడదాం అనుకుంటున్నా. కింది నుంచి 1 లేదా 1.5, ఎక్కువ వద్దు. ఎక్కువ వస్తే మనకి నెక్ వెడల్పు అనేది అంత కరెక్ట్ గా ఉండదు. ఇక్కడ నుంచి క్రాస్ గా మీరు ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కొంచెం బ్రాడ్గా వెడల్పుగా అంటే పావించు అనేది పక్కకు జరిపాను, గమనించారా? మీరు వద్దనుకున్నట్లయితే స్ట్రేట్ గా అదే విధంగా లైన్ కొట్టుకోండి. మీ చాయిస్ అనమాట, మీ కంఫర్ట్ బట్టి మీరు నెక్ మార్కింగ్ అనేది పెట్టుకోండి. నాకు కొంచెం బ్రాడ్గా ఉండాలి, వెడల్పుగా ఉండాలని చెప్పేసి నేను కింద కొంచెం వెడల్పుగా తీసుకున్నా. పక్కన మనకి పట్టి భాగానికి 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్. ఇది మనం నెక్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా. సేమ్ ఇదే విధంగా నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది 7.5 తీసుకుంటున్నా. 7.5, 8, 9 వరకు కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్ ఇది. కింద అంటే మనకి ఫ్రంట్ పార్ట్ కంటే ఒక బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను, అది కూడా మీ చాయిస్. 2 వరకు కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా. ఇక్కడ పైన 2.5 తీసుకుంటే దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, కొంచెం బ్రాడ్గా ఉండాలని చెప్పేసి. కొంచెం స్కెచ్ పెన్ పారట్లేదు, మళ్ళీ వేరేది పెడదామని ట్రై చేస్తాను, అది కూడా రాయలేదన్నమాట స్కెచ్ పెన్. ఓకేనా? ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పైన 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ 1/2 ఇంచ్ వరకు కట్ చేయట్లేదు బక్రాన్ని. ఎందుకు అంటే మనము ఎక్స్ట్రా పీస్ పైన వేసినప్పుడు అంటే దీని ఏమంటారు, పాసుకపోకుండా, నెక్ భాగం అనేది పాసుకపోకుండా, అంటే వెడల్పు అనేది ఎక్కువ కాకుండా అలా ఉంటే కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా. అయితే చాలా మంది ఏమంటారంటే మీరు ఓన్లీ ఫ్రంట్ నెక్ చూపించారు, బ్యాక్ నెక్ చూపించలే అని చెప్పేసి అంటారు కదా. అందుకని బ్యాక్ నెక్ కూడా జస్ట్ కటింగ్ చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ అయితే చూపించను. మనం ఫ్రంట్ నెక్ ఏ విధంగా వేసుకుంటామో బ్యాక్ నెక్ కూడా అదే విధంగా వేసుకోవడం.
ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్‌లో లైనింగ్ క్లాత్ మిగులుతుంది కదా! అది తీసుకోండి. తీసుకొని ఈ క్యాన్వాస్‌కి ఒకవైపు గమ్ ఉంటుంది. జిగురు షైనింగ్ ఉంటుంది. అది కింది వైపు ఉండే విధంగా ఐరన్ చేయండి. మామూలుగా చెద్ద పైన వేసుకొని మీడియం హీట్‌లో ఐరన్ చేయండి. దానికి స్టిక్ అవుతుంది. ఇది బ్యాక్ నెక్. ఇలా మనకి స్టిక్ అయిన తర్వాత చూడండి ఇలా అతుకుతుందన్నమాట. అంటే దీనివల్ల మనకి కుట్టడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పైన మనం ఆడికాడికి కట్ చేయండి. ఈ పైన కాకుండా 3 పక్కల ఒక పావించు మేర కట్ చేసుకొని దీన్ని పట్టి పెట్టండి. ఓకేనా? అయితే ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి ఎంతవరకు అవసరమో అంతవరకే చూపిస్తున్నాను. ఇలా చుట్టూ పట్టి పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకొని ఇక మనం నెక్ కట్ చేయలేదు కదా! దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు 2 సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మనకి సెంటర్‌లో ఒక కుట్టు వేయండి. మీరు కావాలంటే ఇలా పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎందుకు ఇలా కుట్టు వేయాలి అంటే మనం కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరిగిందనుకోండి నెక్ ఒక వైపుకి వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్‌ని ఏ విధంగా కట్ చేసామో కరెక్ట్‌గా దాని చివర కుట్టు వేయాలి. అయితే ఇవి మనకి కార్నర్స్ చూసారా? సెంటర్‌లో సైడ్‌కి 2 వైపులా కార్నర్స్ ఉన్నాయి. ఆ కార్నర్ దగ్గర మాత్రం ఆ షేప్ అనేది రావాలి. మరి ఆ షేప్ రావాలి అంటే ఏ విధంగా కుట్టాలి? వీడియో స్కిప్ చేయకండి. మీరెప్పుడు మిషన్‌ని ఆపినా గానీ సూది కిందికి ఉండే విధంగా చూసుకొని తిప్పండి. అక్కడ ఒక కార్నర్. మళ్ళీ ఇక్కడ ఒక కార్నర్ అంటే ఒక మూల అన్నమాట. అంటే ఇక్కడ తిరగాలి. అక్కడ ఆపి మళ్ళీ కుడుతున్నాను. ఇక్కడనే కాదు మీరు కుట్టేటప్పుడు ఎక్కడ మిషన్‌ని ఆపినా గూడా ఏ భాగం దగ్గర ఆపినా గూడా నీడిల్ కిందికుండి ఆపాలి. మీరు పైకుండి ఆపితే క్లాత్ అనేది జరుగుతుందన్నమాట అటు ఇటు. ఓకే. సూదిలో దారం తెగినట్టుంది. మళ్ళీ పెట్టేశాను. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత చుట్టూ ఒక పావించు లెవెల్‌లో క్లాత్ చూసుకొని ఈ మధ్యలో భాగాన్ని కట్ చేయండి. ఎక్కువ ఉంచుకోకండి. జస్ట్ ఒక పావించు లేదా హాఫ్ ఇంచు. మీరు ఎక్కువ ఉంచినా గూడా లోపలికి ఫోల్డ్ చేస్తే అంత ముడతలు ముడతలు ఉబ్బుబ్బొస్తుందన్నమాట. చూడండి ఇలా. కరెక్ట్‌గా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మూలలు తిరగాలి గదా! కార్నర్స్. అప్పుడు ఏం చేయాలంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. మీరు కొత్త వాళ్ళైతే గనక డబల్ కుట్టు వేయండి. చిన్న కుట్టు వేయండి. ఓకేనా? కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేసి మీరు సపోర్ట్‌కి అటొకటి ఇటొకటి కూడా కటింగ్ ఇవ్వండి. అయితే ఇక్కడ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేటప్పుడు దారపోగు అంటే ఆ కుట్టు అనేది విడిపోకుండా చూసుకోండి. మళ్ళీ ఏమంటే పికులుకుపోతుంది. ఓకేనా? ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి చిన్న అంటే దారాలు కట్ చేసే కత్తెర వాడండి. పెద్ద కత్తెర వాడితే కొత్త వాళ్ళైతే ప్రాక్టీస్ లేక ఆ కుట్టు కూడా విడిపోతుందనమాట. అంటే అక్కడి వరకు కూడా కటింగ్ అనేది పోతుంది. కాబట్టి కొత్త వాళ్ళైతే చిన్న కత్తెరే వాడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే కటింగ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా కుట్టు యొక్క చివరి వరకి అని డౌట్ ఉంటే ఒకసారి ఉల్టా సైడ్ రాంగ్ సైడ్ తిప్పి చూసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెక్ భాగాన్ని లోపలి వైపుకు తిప్పండి ఈ విధంగా. ఇలా లోపలి వైపుకు తిప్పేసి దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేయాలన్నమాట. ఇక్కడ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూసారా? షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. మీరు కావాలంటే దానిపైన అంటే ఆ ఎక్స్‌ట్రా పీస్ పైన కుట్టు వేసి కూడా లోపలికి తిప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి షేప్ అనేది కరెక్ట్‌గా రావడానికి ఐరన్ చేయండి. చూసారు గాని ఐరన్ చేశారు. ఐరన్ చేశాక మనకి షేప్ అనేది కరెక్ట్‌గా కనిపించింది. చూసారా? ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి. మీకిక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీకెక్కడ అర్థం కాలేదో కూడా కామెంట్ అనేది పెట్టండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చివరి భాగం వరకు కటింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ షేప్ పెట్టినా గూడా ఆ షేప్ అనేది రావాలంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. చూసారా? ఇలా మనం నెక్ భాగాన్ని వేసుకున్నాము. అక్కడ ఉల్టా సైడ్ రాంగ్ సైడ్ చివరి భాగాన హెమ్మింగ్ జేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ గూడా వేసుకోవాలి. ఇది రౌండ్ నెక్కే కాబట్టి నార్మల్‌గా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఏసి తిప్పితే సరిపోతుంది. ఇలా నేను బ్యాక్ నెక్ వేశాను. ఓకే. ఫ్రంట్ నెక్ మనం ఆల్రెడీ వేసేసుకున్నాం. ఇప్పుడు రెండింటి యొక్క రైట్ భాగాలు అంటే సీదా భాగాలు ఒకే వైపు అంటే లోపలి వైపు ఉండే విధంగా చూసుకొని షోల్డర్ భాగాలు జాయింట్ చేయండి. అయితే షోల్డర్ భాగాలు జాయింట్ చేసేటప్పుడు ఈ నెక్ భాగం ఉంది కదా! ఈ నెక్ భాగం వైపు సమానంగా ఉండాలి. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్స్ జాయింట్ చేస్తాం చూసారా? అటువైపు రావాలి. ఎందుకు అంటే ఆల్రెడీ నెక్ వేసాం. సో, ఇక్కడ 2 సమానంగా రావాలి. లేకపోతే కట్ చేయలేం గదా! మీకేమైనా ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్ వైపు వస్తే అక్కడ కొంచెం మీరు కట్ చేసుకొని సరి చేసుకోవచ్చు.
ఓకేనా? అంటే మనకి తేడా వచ్చిన ఒక పావించు లెవెల్‌లో వస్తుంది. అప్పుడు షోల్డర్ వైపు జాయింట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇలా నేను జాయింట్ చేశాను గదా! ఇప్పుడు మనం హెడ్‌కి హ్యాండ్స్ భాగాలను వేసుకుందాం. హ్యాండ్స్ భాగాలు వేసేటప్పుడు కొంచెం అంటే వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి చూపించట్లేదు. మళ్ళొక వీడియోలో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసి జాయింట్ చేయాలో చూపిస్తా. ఇలా మనం హ్యాండ్స్ వేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలు జాయింట్ చేసుకోవాలి. మీకిక్కడ ఏంటంటే ఇవి మొత్తం చెప్తే కూడా వీడియో లెంత్ ఎక్కువై గూడా చూడట్లేదు. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే చూపించట్లేదు. బ్యాక్ నెక్ కూడా చూపించట్లేదు. అంటే ఫ్రంట్ నెక్ ఏ విధంగా వేసామో బ్యాక్ నెక్ అదే విధంగా వేసాం. అయితే హ్యాండ్స్ మాత్రం సెపరేట్‌గా ఒక వీడియో తీసైతే పెడతాను. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అనేది పెట్టండి. ఇప్పుడు మనము సైడ్ భాగాలు జాయింట్ చేసేటప్పుడు ఈ చంక భాగము, హ్యాండ్ భాగము ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకోండి. అంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా. ఓకే. ఎక్కడి వరకి? మనకి సైడ్ కట్ మార్కింగ్ ఉంది గదా! అక్కడి వరకి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టండి. కుట్టండి. అయితే ఒకవేళ మీకు కుట్టిన తర్వాత ఒకవేళ టైట్ అనిపించినా, లూజ్ అనిపించినా ఒక కుట్టు వేయడమో, ఒక కుట్టు విప్పడమో చేయండి. అంటే ఒకవేళ పూర్తిగా ఇలాగే వేసుకుంటే నాకు డ్రెస్ టైట్‌గా ఉంది లేదా లూజ్‌గా ఉంది అనిపిస్తే మీకు ఒకవేళ ఒక కుట్టు వేయడం లేదా విప్పడం చేయండి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోండి. ఎక్కడి వరకి? మనకి సైడ్ కట్ మార్కింగ్ ఉంది కదా! అక్కడ వరకి. అక్కడి వరకు వచ్చాక రివర్స్ కుట్టు వేయండి. అంటే రఫ్ కుట్టు వేయాలన్నమాట. చూడండి ఇలా. మనకేంటంటే ఫస్టే పిన్స్ పెట్టుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. మీకిక్కడ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేస్తే మాత్రము అర్థం కాదు. చూడండి ఇలా. ఇలా వచ్చేసాక రివర్స్ కుట్టు వేసుకున్నాక ఎక్స్‌ట్రా కుట్లు వేసుకోవాలి గదా! మనకి టైట్ అయితే మళ్ళీ కుట్లు విప్పుకోవడానికి ఖర్చు అనేది ఉంది గదా! అక్కడి వరకి ఎక్స్‌ట్రా కుట్లు వేసుకున్నప్పుడు ఈ నడుము భాగం నుంచి కిందికి వచ్చేటప్పుడు ఈ ఎక్స్‌ట్రా కుట్లనేవి ఒకే కుట్టులో ఎండ్ గావాలి ఇక్కడ. మీరు పక్క పక్కన ఒక 3, 4 ఎక్స్‌ట్రా కుట్లు వేసుకున్నా ఈ కింద మాత్రం ఒకే ఒక కుట్టులో ఎండ్ గావాలి. ఆ విధంగా మీరు ఎక్స్‌ట్రా కుట్లనేవి వేసుకోవాలి. చూసారా? ఎక్స్‌ట్రా కుట్లు వేశాను. ఒకే కుట్టులో ఎండ్ అయిందనమాట. ఈ విధంగా. చూడండి. ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ పక్క పక్కన వేయొద్దు. ఫిట్టింగ్ అనేది ఉండదు. ఒకే కుట్టులో రావాలి. ఇప్పుడు మనకి డ్రెస్‌ని తిప్పేసి సైడ్ కట్స్ వేసుకోవాలి. సైడ్ కట్స్ వేసుకునేటప్పుడు చాలా మందికి నాకిక్కడ సైడ్ కట్స్ కరెక్ట్‌గా రాలేదని అంటారు. వీడియో అయితే జాగ్రత్తగా గమనించండి. మనకేంటి సైడ్ కట్స్ వేయడానికి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా ఉండాలి. మీకేమైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే కొంచెం ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. ఇక్కడ మనం రివర్స్ కుట్టు వేసాం గదా! అక్కడి వరకి ఒక ఫోల్డింగు, మళ్ళీ ఒక ఫోల్డింగ్. అంటే ఒక బాక్స్ లాగా అంటే పలకలాగా రావాలన్నమాట. చూడండి. జాగ్రత్తగా గమనించండి. ఇలా. ఇక్కడ వరకు ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనమాట. మీకు స్టార్టింగ్ లైనింగ్ భాగము, మెయిన్ భాగం జాయింట్ చేసేటప్పుడు సైడ్ కట్స్ నుంచి కిందికి కొంచెం లోపలికి వేయమన్నాను చూసారా కుట్టు? అక్కడి వరకు ఒక ఫోల్డింగ్ రావాలి. చూడండి ఇలా. ఇలా ఒక ఫోల్డింగ్ వచ్చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ రావాలి. అయితే ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే గనక మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసి కుట్టు వేయండి. అంటే ఇక్కడ మనకి 2, 3 విధాలుగా సైడ్ కట్స్ అనేవి వేయవచ్చు. ఇక నేనైతే డైరెక్ట్‌గా డబుల్ ఫోల్డ్ వేసి ఫస్ట్ బయట వైపు కుట్టు వేస్తున్నా. ఇంకొక రెండో మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసి కుట్టు వేసుకొని ఆ తర్వాత డబుల్ ఫోల్డ్ వేయండి. ఇంకొక మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది ఎంత వరకు అవసరమో అంతవరకు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేస్తారు. అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది ఒక మెథడ్. రానున్న వీడియోలో రెండో మెథడ్, మూడో మెథడ్ కూడా చూపిస్తాను. ఇదైతే ఒక మెథడ్. ఓకేనా? ఒకే వీడియోలో 2, 3 చూపించలేం కదా! రానున్న వీడియోలో 2, 3 విధాలుగా కూడా చూపిస్తాను. ఇలా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టేటప్పుడు క్లాత్‌ని ఇగ్గకండి. గుంజితే ముడతలొస్తుంది. కొత్త వాళ్ళైతే గనక మీరు ఫస్ట్ కాటన్ క్లాత్‌ల పైన ప్రాక్టీస్ చేయండి. ఇదైతే కాటన్ గాదు. లైనింగ్ మాత్రమే కాటను. మెయిన్ క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి కొత్త వాళ్ళైతే కాటన్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సైడ్ కట్స్ వరకు వచ్చింది గదా! జాగ్రత్తగా గమనించండి. కరెక్ట్‌గా మన కుట్టు రఫ్ కుట్టు ఎక్కడ వేసామో అక్కడి వరకు డబుల్ ఫోల్డింగ్ రానియండి. ఈ విధంగా. చూసారా? కొంచెం ఇక్కడ నుంచి కొంత మేర పైకి పోనీయండి. ఇలా వేసుకునేటప్పుడు ఆ పక్క భాగాన్ని గూడా సరి చేసుకోండి. ఇలా సరి చేసేటప్పుడు క్లాత్ అనేది ముడతలు పడొద్దు. ఎక్కువ గూడా ఉండొద్దు. ఎక్కువ ఉంటే గూడా క్లాత్ అనేది ముడతలొస్తుందన్నమాట. కాబట్టి ఎక్స్‌ట్రా అనేది 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ మాత్రమే ఉండాలి. అంటే డబుల్ ఫోల్డ్ చేయడానికి ఎంత వరకు అవసరమో అంతవరకే ఉండాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఆ పక్కన ఉన్న క్లాత్‌ని డబుల్ ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా వేసిన తర్వాత మళ్ళీ క్లాత్‌ని తిప్పి ఈ రెండో వైపు గూడా డబుల్ ఫోల్డ్ వేయాలి. వీడియోని జాగ్రత్తగా గమనించండి. సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకోండి. ఇంకా మీకు రానున్న వీడియోలో గూడా
సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ కూడా చూపిస్తాను. మీకు కింద కూడా 2 సమానంగా రావాలి. మీకేమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తే కింద మళ్ళీ తర్వాత డబుల్ ఫోల్డ్ చేస్తాం కదా, అందులో సెట్ అయిపోతుందనమాట. ఒకసారి చూడండి ఎంత నీట్‌గా కనబడుతుందో. ఇప్పుడు ఒకవైపు కుట్టు వేసాం కదా బయట వైపుకి, ఇప్పుడు లోపల వైపుకి. ఇటువైపు వేసాం కదా, ఇటువైపు కుట్టు వేయండి. ఇలా 2 కుట్లు వేయాలి. ఇలా కుట్లు వేయగానే ఒకవేళ మీకు క్లాత్ ఏమైనా ముడత వచ్చినట్టుగా అనిపిస్తే గనక ఒకసారి ఐరన్ చేయండి. క్లాత్ అనేది సెట్ అయితుంది. మీకు ఎప్పుడు గాని సైడ్ కట్స్ వేయడానికి 1/2 ఇంచ్, 1 ఇంచ్ కంటే క్లాత్ ఎక్కువ ఉండొద్దు. ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేయండి. కట్ చేసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట. చూసారా? ఇలా. ఇలా ఒకవైపు కుట్టు వేసాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేయండి. ఇప్పుడు ఇలా వేసాక చూడండి ఇక్కడ సైడ్ కట్స్ ఎంత నీట్‌గా కనబడుతున్నాయో. ఇక్కడ ఒక బాక్స్ లాగా, ఒక పలకలాగా రావాలన్నమాట. ఒకదానిపైన ఒకటి రావద్దు. ఇలా పక్క పక్కకి నీట్‌గా రావాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రెండో వైపు కూడా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సైడ్‌కి కొంచెము పోగులేస్తున్నాయి కదా, దాన్ని కట్ చేసుకొని ఓవర్‌లాక్ చేసుకోండి. ఓవర్‌లాక్ లేకపోయినట్లయితే లోపలి వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టు వేయండి. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ అనేది శారీ పీస్ కాబట్టి బాగా పోగులేస్తుంది. అది కొంచెం రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి. ఆ తర్వాత కింద డబుల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. మీకు వద్దు అనుకున్నట్లయితే అదే విధంగా ఉంచుకోండి. ఎందుకంటే కింద కోరంచు ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ వేయకపోయినా పర్లేదు. దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి పంజాబ్ డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా కనబడుతుంది.